నుంచి తీసుకొస్తున్న గంగా వాటర్ అనమాట. సో తీసుకొచ్చినప్పుడే కార్లోనే పెట్టేసాము. ఎందుకు అంటే మేము స్నానం చేయలేదు కాబట్టి. సో నెక్స్ట్ డే మళ్ళీ స్నానం చేసి సో దాని తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలని మా మమ్మీ చెప్తే సో అట్లా ఇప్పుడు గంగాదేవి వాటర్ని అలా లోపలికి తీసుకెళ్తున్నాం అనమాట. సో గంగమ్మ మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. గంగాజలం వాటరు కాశీకి పోయి తీసుకొచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడు మేము అవి వాళ్ళు తెస్తే అవి మాకు కొన్ని ఇస్తే కొన్ని నీళ్లు మళ్ళీ కలుపుకొని అందరం స్నానం చేసి తాగేవాళ్ళం. చాలా సంతోషంగా ఉంది. సో త్వరలో మా మమ్మీ మా డాడీని కూడా మా అత్తయ్యని కూడా కాశీకి మేము తీసుకెళ్దాము అని అనుకుంటున్నాము. సో ఫ్యామిలీ అంతా అప్పుడు మా పిల్లల్ని ఏం చేయాలి, ఇప్పుడంటే మా పిల్లల్ని చూసుకోవడానికి మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు సపోర్ట్ చేశారు కాబట్టి మేము అంత దూరం వెళ్ళగలిగాము. సో అప్పుడు మా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళాలి అని అంటే ఎట్లా ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. బట్ వీళ్ళని డెఫినెట్లీ తీసుకెళ్ళాలి. ఈ గంగా జలాన్ని ఘనంగా ఇంట్లోకి తీసుకెళ్ళాము. ఇది దేవుని రూమ్ లో పెడుతున్నాం అనమాట. సో కిచెన్లో కానీ దేవుడి గదిలో కానీ ఎక్కడైనా పెట్టచ్చు. సో ఇది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో స్ప్రెడ్ చేస్తుంది అని అంటారు. సో మంచి డివైన్ కనెక్షన్ అయితే ఉంటుంది. సో మన సక్సెస్కి మన ప్రోగ్రెస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అమ్మ ఇంకా ఫుల్ హ్యాపీనెస్తో మంచి పూజ చేసింది అనమాట. గంగా వాటర్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ప్లాస్టిక్ క్యాన్లో తీసుకొచ్చాము కదా. సో స్టోరేజ్ పర్పస్ అయితే ప్లాస్టిక్ క్యాన్లో పెట్టకండి. సో మీరు ఏదైనా స్టీల్ దానిలో కానీ కుండలో కానీ సో అలా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ప్యూరిటీని అలాగే మెయింటైన్ చేయాలి అని అంటే ప్లాస్టిక్ దానిలో అయితే పెట్టకండి. ఈ గంగా జలం మెయిన్గా పూజలో కానీ ఏదైనా రిలీజియస్ పర్పస్కి మనం యూజ్ చేయొచ్చు. సో వాస్తు ప్రకారంగా కానీ సో మా ఇంటి గృహప్రవేశం త్వరలోనే ఉంది కాబట్టి మేబీ ఇంకొక 4-5 మంత్స్లో సో మళ్ళీ మేము కాశీకి వెళ్తామో లేదో తెలియదు ఈ 4-5 మంత్స్లో. సో అందుకని నేను ముందే తెచ్చుకున్నాను. సో ఇంటినంతా శుద్ధిని చేసుకోవాలి, మన దేహ శుద్ధి చేసుకోవాలి. సో అలాగా గంగా వాటర్ ఇంట్లో ఉంటే సో చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అది కాశీకెళ్ళి వచ్చిన వాళ్ళతో తగిలితే ఏ దోషము ఉండదు అనేవాళ్ళు. అట్లా వెళ్ళేవాళ్ళం. మేము ఎప్పుడు వెళ్తామో ఏమో కాశీ చూడలేదు. నేను నాన్న కూడా చూడలేదు కదా. నాన్న కూడా చూడలేదు, ఎవరు చూడలేదు కాబట్టి మేము తీసుకెళ్తాము. సో ఇది వరకు రోజుల్లో నిజంగానే కాశీకి వెళ్ళలేకపోతే కాశీ వెళ్ళేసి వచ్చిన వాళ్ళని అంటే తాకే వాళ్ళు, వాళ్ళ కాళ్ళు మొక్కే వాళ్ళు. సో అట్లా కాశీకి వెళ్ళకపోయినా వెళ్ళేసి వచ్చిన వాళ్ళని ముట్టుకుంటే చాలా పుణ్యం వస్తుంది. ఎందుకంటే అంత పవిత్రమైన ప్లేస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ముట్టుకుంటే సో మనకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది అని అప్పట్లో నమ్మేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అందరం వెళ్ళగలుగుతున్నాం కాశీకి. మనం అనుకుంటే చాలు. సో ఆ దేవుడు డెఫినెట్లీ పిలుస్తాడు. సో మిమ్మల్ని కూడా మేము తీసుకెళ్తాము. సో ఇదే కాదు, నేను ఇంకా వేరే వాటర్ తీసుకొచ్చాను. ముందు నా పిల్లల్ని చూసేసి వస్తాను. నేను నా పిల్లలు పైన ఆడుకుంటున్నారు, వెళ్ళి చూసేసి వస్తాను. గంగా జలంతో మా చిన్నోడికి స్నానం. మేము కుంభమేళా కాశీకి వెళ్ళేసి వచ్చాము. పిల్లల్ని తీసుకెళ్ళలేకపోయాము. సో అందుకని గంగా వాటర్ ఇంటికి తీసుకొచ్చాం కాబట్టి గంగా వాటర్తో మా పిల్లలిద్దరికి స్నానం చేయిస్తున్నాం అనమాట. పిల్లలకి స్నానం చేయించడానికి నేను మమా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ని యూస్ చేస్తున్నాను. ఇది వెరీ మిల్కీ సాఫ్ట్ అనమాట. ముఖ్యంగా ఇది మా చిన్నోడి కోసం అనుకోండి. ఎందుకంటే దిస్ ఇస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్స్ అలాంటివి ఏమీ ఉండవు. ఇందులో గుడ్నెస్ ఆఫ్ మిల్క్, ఓట్స్ అండ్ కెలెంజిలా ఉంది కాబట్టి స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది, మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. అండ్ ఇది 2-in-1 బాత్ అంటే మనం బాడీ వాష్ లాగా యూస్ చేయొచ్చు, షాంపూ లాగా యూస్ చేయొచ్చు అనమాట. సో అందుకే హెడ్ బాత్కి ఇదే, అలాగే బాడీ వాష్కి కూడా ఇదే యూస్ చేస్తున్నాను. ఇది జెంటల్గా క్లెన్స్ చేస్తుంది అండ్ బేబీస్ డెలికేట్ స్కిన్ అండ్ హెయిర్ని మంచి నరిష్ చేస్తుంది. మా వాడికి స్నానం చేస్తున్నప్పుడు ఫోమ్ అంటే చాలా ఇష్టం. అందుకే మంచి ఫోమ్తో ఆడుకుంటూ స్నానం చేస్తాడు. ముఖ్యంగా ఈ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ ఏంటంటే ఇందులో టియర్ ఫ్రీ ఫామ్లా ఉంది కాబట్టి హెడ్ బాత్ చేయించినా కూడా పిల్లలు ఏడవరు అనమాట. అండ్ బేబీస్ జెంటల్ స్కిన్ మీద ఇది pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, బాడీ పుచ్చుకుందామా? తీసుకో. ఎలా తీసుకోవాలి? అలా ఇట్లా నేను చేతికి వేస్తా చూడు.
మమా అర్త్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు మేము వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకు అంటే మన సజెషన్స్తోనే వాళ్ళు ప్రోడక్ట్స్ని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేస్తున్నారు. మమా అర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మమా అర్త్ సైట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ మింత్రాలో అవైలబుల్గా ఉన్నాయి. మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న నియర్ బై స్టోర్ ఏంటో కింద కామెంట్స్ చేసి చెప్పండి. మీరు మమా అర్త్ ప్రోడక్ట్స్ మమా అర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను నా కోడ్ని. ఆ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెష్గా మా స్నానం అయితే అయిపోయింది. మా మున్నుగాడికి కూడా మా మున్నుగాడికి ఫ్రెష్గా స్నానం అయితే అయిపోయింది. అన్నయ్య చేయాలి కదా స్నానం. అన్నయ్యకి స్నానం చేపిద్దామా? జున్నుకి స్నానం చేపిద్దామా? చేపిద్దామా చెప్పు. స్నానం చేపిద్దామా వద్దా? చేపిద్దామా వద్దా? ఇక బకెట్లో కూర్చుంటే మా వాళ్ళు లేవరు. సో దీంతో అయితే హ్యాపీగా స్నానం చేస్తాడు అబ్బాయి. ఎందుకు అంటే కళ్ళకించి వాటర్ రావు. సో ఇది హెడ్ టు టో కాబట్టి సో హెడ్ బాత్ దీంతోనే, అలాగే బాడీ వాష్ కూడా దీంతోనే అనమాట. సో ఇది మీకు కావాలి అంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. గో చెక్ ఇట్ అవుట్ మామీస్. ఇంకా వీళ్ళు లేవడమ్మా, ఇంకా ఇక్కడే ఉంటానంటాడు. వీడిని బలవంతంగా తీసుకెళ్ళాలి. చలో లెట్స్ గో. రెడీ అయిపోయాడు. నెక్స్ట్ నువ్వే. ఓకేనా? స్నానం చేద్దామా? పట్టాపట్ట ఫాస్ట్గా. ఓకే రెడీ. ఓకే ఇవి గంగాజలం కాశీ నుంచి తెచ్చాను కాబట్టి వాటర్ తెచ్చిన తర్వాత ఇంట్లో ఈ వాటర్తో స్నానం చేయాలి. ఓకేనా? స్నానం చేయాలి. ఎందుకు అంటే మంచి వాటర్ బాడీ క్లీన్స్ చేస్తుంది. ఇది బాడీ అంతా మన బాడీలో ఏవేవైతే ఉంటాయి ఇంప్యూరిటీస్ అవన్నీ తీసేస్తుంది. మన బాడీ అండ్ సోల్ ప్యూరిఫై చేస్తుంది. ఓకేనా? ఇలా మా ఇద్దరు పిల్లలకి గంగాజలంతో స్నానం చేయించేసాము. మా ఇంట్లో అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందో, ఎందుకంటే కొత్త కుండ కొన్నాము. కొత్త కుండ కొని కుండ కడిగి మంచిగా ఒక రోజంతా వాటర్ పెట్టి దాని తర్వాత తీసేసి అప్పుడు యూజ్ చేయాలన్నమాట. సో కొత్త కుండ అయితే కొనేసాము. సో అందరికంటే మేమే ముందున్నాము. కుండ ఎందుకు కొన్నాము అంటే ఇక వేడి ఎక్కువ ఉంది కాబట్టి సో ముందే. సో ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా ఫ్రిడ్జ్లో వాటర్ మేము ఇంతవరకు వాడము. మా పిల్లలే అప్పుడప్పుడు మాకు తెలియకుండా వాటర్ తాగేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ లో వాటర్ తాగి, ఎందుకంటే ఈయనకు కూడా గొంతులో ట్రాన్సిల్స్ అవి ఉన్నాయి కాబట్టి లేదు. నేను అసలు కూల్ వాటర్ ఎక్కువ తాగట్లేదు. అమ్మ తాగదు. అమ్మ పొద్దున ఎక్కువ వేడి నీళ్ళు తాగుతుంది. సో స్పెషల్లీ అమ్మ కోసం నేను కాశీ నుంచి తీసుకొచ్చిన వాటర్ ఇవి. అదే అడుగుతావా లేదా? ఇప్పుడు గంగాజలం తీసుకొచ్చాం కదా, మరి ఇవేంటి అదే అడుగుతుంటారు. ఇవి కూడా కాశీలో దొరికే వాటరే. అక్కడ ధన్వంతరి వెళ్ళని ఒక బావి ఉంటది మా. ఆ బావిలో వాటర్ తాగితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి అని నమ్మకం. సో ఆ వాటర్ ఏంటనంటే కొద్దిగా తాగే నీళ్ళల్లో కలుపుకొని 42 రోజులు తాగాలి. పొద్దున్నే ఎంటీ స్టమక్తో కదా. ఆ ఎంటీ స్టమక్తో కనుక తాగితే కొంచెం మనకి రోగాలు తగ్గుతాయి అనేది. ఇదేంటంటే మృత్యుంజయ టెంపుల్లో ఉంటుంది. సో ఆ టెంపుల్లో వెళ్ళలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళో కూడా చేపలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి. సో మాకేం అర్థం కాలేదు. కానీ మేము వినే స్టోరీ బయట ఏంటంటే తాబేలు కూడా ఉల్టా పడుకొని స్విమ్ చేస్తాయని చెప్తున్నారు. బట్ మేము చూడలేదు. బట్ తాబేలు చూసాం కానీ అది ఉల్టా ఉందా లేదా ఆ క్షణంలో, ఎందుకంటే చూసిన తర్వాత మేము ఆ స్టోరీ విన్నాం. డెఫినెట్లీ మేము మీకు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇవన్నీ చెప్తున్నా కూడా అర్థం కాదు. బట్ ఈ వాటర్ చాలా మంచిది కాబట్టి ఒకేసారి గుట్ట మేమైతే గ్లాస్ వాటర్ ఒక్కొక్కరం ఫుల్ మంచి తాగేసాము. కానీ 42 రోజులు తాగాలి కాబట్టి సో నీళ్ళల్లో కొన్ని వేసి మనం 42 రోజులు వచ్చే విధంగా చూసుకున్నాం.
సరేనా? ఓకే. అది అన్నమాట. సో దాని ధన్వంతరి కూప్ అని కూడా అంటారు. కూప్ అంటే వెల్ అంతే. సో ఈసారి మీరు కాశీకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మృత్యుంజయ టెంపుల్ కి వెళ్ళండి అండ్ ఈ వెల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలభైరవ టెంపుల్ డెఫినెట్లీ వెళ్తారు కదా, సో దాంతో పాటు ఇది కూడా ప్లాన్ జస్ట్ చేసుకోండి. 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అక్కడ నుంచి. అది సో కొంచెమే వేద్దామే, 42 రోజులు రావాలి కదా. సో ఆల్రెడీ వాటర్ నింపి ఉన్నాం కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటరే యాడ్ చేశాను ఎందుకంటే ఈ బాటిల్ మాకు 2 నెలలు రావాలి అందుకోసం అన్నమాట. సో హ్యాపీ అమ్మ, ఈ వాటర్ తాగిన తర్వాత నీ ఆరోగ్యం కుదిరిపడిందా లేదా, సో నాకు కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మా హెల్త్లు సెట్ అయ్యాయా లేదా అనేది 2 నెలల తర్వాత నేను చెప్తాను. బట్ ఎవరి నమ్మకం వాళ్ళు, నేను నమ్ముతున్నాను పర్సనల్లీ. సో అదనమాట స్టోరీ. మా ఇంట్లో గంగ వాటర్ వచ్చిన తర్వాత పిల్లలు స్నానం చేసేసారు, మా మమ్మీ స్నానం చేసేసింది. సో అందుకే గంగా వాటర్ చాలా మంది తీసుకురావద్దని కూడా అంటారు, మరి తెలియదు చాలా స్టోరీస్ తీసుకురావాలి చెప్తారు, తీసుకురావచ్చు అంటారు. సో తీసుకురావచ్చా తీసుకొస్తారు కదా? తీసుకొచ్చి మన కొన్ని నీళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పుడు. మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని మనం కొన్ని వాటిలలో వాటి ఇచ్చేవాళ్ళు. నాకు 2 స్టోరీలు అంటే తీసుకొస్తారనే తెలుసు. ఎందుకు అంటే కుంభమేళ వెళ్ళినప్పుడు కుంభమేళ వాటర్ అయితే ఇంటికి తీసుకెళ్ళకూడదు, కాశీ నుంచి వాటర్ గంగాదేవి వాటర్ అయితే తీసుకెళ్ళచ్చు. ఆ గంగా వాటర్ కూడా జస్ట్ ఒక్క ప్లేస్ లో తీసుకెళ్ళకూడదు, హరిశ్చంద్ర ఘాట్ అండ్ మణికర్ణిక ఘాట్ నుంచి తెచ్చుకోకుండా సో ఇంకెక్కడైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక చాలా ఘాట్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి అయితే మేము తెచ్చుకున్నాం. గంగాజలం అనేది చాలా షాప్ లో అమ్ముతారు, ఎలా మనం పూజ స్టోర్స్ గంగాజలం అమ్ముతారు. కరెక్టే, కానీ మనము మన చేతితో వచ్చిందే కదా. సో వాడుతున్నారు చాలా మంది గంగాజలం, శివుని అభిషేకం వాడుతారు, చాలా యూజ్ చేస్తారు. నేనైతే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మళ్ళీ నా ఇంటి గృహప్రవేశానికి ముందు మళ్ళీ కాశీకి వెళ్తానో లేదు తెలియదు కాబట్టి, సో గృహప్రవేశానికి వాటర్ ఉండాలి అని సో ఎక్కువ వాటర్ వాడుకోండి, కొన్ని వాటరే వాడుకోండి, ఓకేనా? వారానికి ఒకసారి పిల్లలకి గంగాజలం తీసుకెళ్ళి ఇల్లంతా కూడా గంగాజలం చల్లేసాను, ఓకే? సో అదనమాట. అసలు కాశీ వాటర్ తీసుకురావాలి అని ఎందుకు అంటారు, తీసుకురావద్దు అని ఎందుకు అంటారు? సో 2 విధాలుగా ఉంది కాబట్టి మీకు తెలిస్తే కింద కమెంట్స్ పెట్టరా, తీసుకురావచ్చా తీసుకురావద్దా. కానీ మేమైతే తీసుకురావచ్చు అనే బిలీవ్ చేస్తాము. సో అదే నమ్మకంతో ఉన్నాము, అదే పాటిస్తూ ఉన్నాము. సో తీసుకురావద్దు అంటే కూడా నేను అది తీసుకోలేను, కాకపోతే ఎందుకు అంటే మీ వర్షన్ ఏంటి అనేది కూడా కింద కమెంట్స్ చెప్పండి. సో ఇదన్నమాట. మీరు ఇంట్లో గంగా వాటర్ తీసుకొచ్చిన తర్వాత సో మీరేం చేస్తారు అనేది కూడా కింద కమెంట్స్ చెప్పండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.